విజయ్ అండ్ గవర్నర్ మధ్య అసలు ఏం జరుగుతోంది? ఎందుకని డిఎంకే అండ్ ఏఐఏడిఎంకే కంటే ఎక్కువ సీట్స్ తెచ్చుకున్నా సీఎం అవ్వలేకపోతున్నాడు విజయ్? అసలు సీఎం అవుతాడా లేదా? ఎంకే స్టాలిన్ ఆడుతున్న గేమ్ ఏంటి? కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నందుకే బీజేపీ విజయ్ ను టార్గెట్ చేసిందా? 1994 బొంబాయి జడ్జిమెంట్ లో ఏం చెప్పారు? కర్ణాటకలో కూడా విజయ్ లాంటి పరిస్థితే యడ్యూరప్ప గారికి వచ్చింది. అప్పుడు ఏం జరిగింది? ఈ విషయాలను ఎక్స్ప్లెయిన్ చేసి ఈ మొత్తం ఇష్యూను అండ్ ఈ కన్ఫ్యూజన్ ను క్లియర్ చేస్తా. విజయ్ గారికి 108 సీట్స్ ఉన్నాయి. టెక్నికలీ ఈయన 2 నియోజకవర్గాల్లో నిలబడ్డారు కాబట్టి, తిరుచిలో రిజైన్ చేస్తారు కాబట్టి ఈయన దగ్గర 107 సీట్స్ ఉన్నాయి. ఫ్లోర్ టెస్ట్ చేసే సమయంలో స్పీకర్ టీవీకే పార్టీ నుండే ఎన్నుకోవాలి కాబట్టి స్పీకర్ కు ఓటు వేసి హక్కు లేదు కాబట్టి టెక్నికలీ ప్రాక్టికలీ విజయ్ దగ్గర ఇప్పుడు 106 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఈ విషయం తమిళ తెలుగు మెయిన్ మీడియాలో ఎవడూ డిస్కస్ చేయడం లేదు. ఆవేశపడి కథనాలు ప్రచురిస్తే కన్ఫ్యూజన్ పెరుగుతుంది. బీ ప్రాక్టికల్. సో ఈ టైంలో విజయ్ గారి దగ్గర 106 సీట్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు డిఎంకే తో పొత్తు పెట్టుకుంది. ప్రీ పోల్ అలయన్స్ చేసుకుంది. టీవీకే గెలిచిన తర్వాత డిఎంకే తో బ్రేకప్ చెప్పి విజయ్ కు సపోర్ట్ చేసింది కాబట్టి 5 మంది కాంగ్రెస్ సీట్స్ యాడ్ చేస్తే విజయ్ దగ్గర 111 సీట్స్ ఉన్నాయి. ఇంకొక 7 సీట్స్ షార్టేజ్ ఉంది. డిఎంకే సెక్యులర్ ప్రోగ్రెస్ అలయన్స్ అనే ఒక సంధి దగ్గర అంటే స్టాలిన్ గారి అండ్ హిస్ అలీస్ దగ్గర 67 సీట్స్ ఉన్నాయి. ఏఐడిఎంకే బీజేపీ అంటే ఎన్డీఏ అలయన్స్ దగ్గర 53 సీట్స్ ఉన్నాయి. 118 మ్యాజిక్ నంబర్ ఎవరి దగ్గర లేదు. విజయ్ మైనారిటీ ప్రభుత్వాన్ని స్థాపించుకోవచ్చు. 1990s లో కూడా నరసింహారావు గారు మైనారిటీ ప్రభుత్వాన్ని స్థాపించారు. ఈ లాజిక్ తోనే టీవీకే పార్టీ 5 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే సీట్స్ ను యాడ్ చేసుకుని ప్రభుత్వాన్ని స్థాపిస్తాము అని చెప్పి రాజ్ భవన్ కు వెళ్లి బీజేపీ పార్టీ అపాయింట్ చేసిన గవర్నర్ ఆర్లేకర్ గారికి రిక్వెస్ట్ పెట్టారు. 2 సార్లు విజయ్ కు గవర్నర్ చెప్పిన విషయం ఏంటి అంటే 118 మెజారిటీ మార్కు చూపించి ఫ్లోర్ హౌస్ లో నంబర్స్ ను నిరూపించుకొని సీఎం గా ప్రమాణ స్వీకారం చేయండి అన్నారు. విజయ్ కు మిగతా చిన్న పార్టీస్ హెల్ప్ చేయడం లేదు. డిఎంకేతో పొత్తుతో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ బీయింగ్ అండ్ సెక్యులర్ యాంటీ ఫాసిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీతో 4 సీట్స్ ఉన్నాయి. వీళ్ళు టీవీకే కు సపోర్ట్ చేయడానికి రెడీగా లేరు. డిఎంకేతో పొత్తు పెట్టుకున్న ఇంకొక జమాత్ ముస్లిం పార్టీ దగ్గర 2 సీట్స్ ఉన్నాయి. వీసీకే అనే డిఎంకే ఆలీ దగ్గర కూడా 2 సీట్స్ ఉన్నాయి. వీళ్ళు కూడా విజయ్ కు మద్దతు తెలపడం లేదు. ఏఐఏ డిఎంకే దగ్గర 47 సీట్స్ ఉన్నాయి. ఇందులో 27 మంది ఎమ్మెల్యేలు షణ్ముగం ఆధ్వర్యంలో టీవీకేతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. షణ్ముగం వేలుమణి ఏఐడిఎంకే టాప్ లీడర్ అయిన పళనిస్వామితో కొట్లాడారంట. అపోజిషన్ లో కూర్చుంటే ఏమీ రాదు, ఊరికే 5 years టైం వేస్ట్ అవుతుంది, టీవీకేతో పొత్తు పెట్టుకుంటే క్యాబినెట్ లో లేదా మంత్రిత్వ పదవులు వస్తాయి అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. పళనిస్వామి ఏమంటున్నాడు? విజయ్ తో పొత్తు పెట్టుకుంటే విజయ్ కు జూనియర్ పార్ట్నర్ లాగా ఉండాలి అని చెప్పి ఈయన ఈ ఆఫర్ ను తిరస్కరిస్తున్నాడు. సో పళనిస్వామి 26 మంది ఎమ్మెల్యేలను ఒక రిసార్ట్ లో దాచిపెట్టాడు. షణ్ముగమన్ వేలుమణి 27 మంది ఎమ్మెల్యేలను పాండిచ్చేరి రిసార్ట్ లో దాచిపెట్టారు. ఇక్కడ మీరు అనుకోవచ్చు సూపర్బ్ కదా, విజయ్ షణ్ముగమన్ గ్యాంగ్ తో చేతులు కలిపి 27 మంది ఎమ్మెల్యేలను టీవీకేలో కలుపుకొని స్ట్రాంగ్ గా ప్రభుత్వాన్ని స్థాపించుకోవచ్చు కదా, ఎందుకు విజయ్ ఇది చేయడం లేదు అంటే పాపం విజయ్ గారి దగ్గర ఆచారం బాగానే ఉన్నా గ్రహచారం బాగాలేదు. రాజ్యాంగంలో యాంటీ డిఫెక్షన్ లా అనే ఒక రూల్ ఉంటుంది. ఏఐఏ డిఎంకేతో 47 సీట్స్ ఉన్నాయి. 2/3 మెజారిటీ అంటే 31 మంది ఎమ్మెల్యేలు టీవీకేలో ఒకేసారి జాయిన్ అయితే మాత్రమే ఈ లా అప్లై అవ్వదు. ఎమ్మెల్యే పదవులకు భద్రత ఉంటుంది. 27 మంది జాయిన్ అయితే 27 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అవుతారు. డిఎంకే ఏఐడిఎంకే ఇద్దరు కలిస్తే 120 సీట్స్ అవుతాయి. ప్రభుత్వాన్ని స్థాపించగలరు. బట్ ఇది ఎప్పటికీ జరగదు. ఆల్రెడీ స్టాలిన్ రంగంలో దిగి ఏఐడిఎంకేతో ఎప్పటికీ పొత్తు పెట్టుకోను అని చెప్పేశారు. తమిళ ప్రజలు ఏమంటారు అంటే మేము విజయ్నే గెలిపించాము, ఏఐడిఎంకే డిఎంకే ఇద్దరు దొంగలు, ఇద్దరు చేతులు కలిపారు, విజయ్నే టార్గెట్ చేశారు అని చెప్పి విజయ్ పై సింపతి పెరుగుతుంది అని చెప్పి స్టాలిన్ డిఎంకే ఏఐడిఎంకే ఎప్పటికీ కలవు అని చెప్పేశారు. ఒకవేళ ఈ ఇద్దరు కలిస్తే విజయ్ ఏమంటాడో తెలుసా? 108 టీవీకే ఎమ్మెల్యేలు రిజైన్ చేస్తాము, మళ్ళీ ఎన్నికలు నిర్వహించండి, సింపతితో ఎలక్షన్స్ లో ఈసారి 150 సీట్స్ గెలుచుకుంటా అని చెప్పి విజయ్ అంటున్నాడు. విజయ్ దగ్గరున్న లాస్ట్ ఆప్షన్ ఏఐడిఎంకే ఆలీస్ అయిన పిఎంకే బీజేపీ ఏఎంఎంకే దగ్గరున్న 6 సీట్స్ తీసుకొని ప్రభుత్వాన్ని స్థాపించడం. విజయ్ తన ప్రచార సమయంలో బీజేపీ అనేది ఫ్యాసిస్ట్ పార్టీ అన్నాడు, బీజేపీ యాంటీ సెక్యులర్ పార్టీ అన్నాడు.
కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడు. ఒకవేళ బీజేపీ అండ్ పిఎంకే పార్టీస్ తో పొత్తు పెట్టుకుంటే విజయ్ యొక్క సెక్యులర్ ఫ్యాన్స్ బాధపడతారు. పిఎంకే అనేది క్యాస్ట్ పార్టీ, అంటే 1 year కమ్యూనిటీకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి పోరాడుతున్న పార్టీ. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీ పిఎంకే పార్టీ. పిఎంకే దగ్గర కూడా 4 seats ఉన్నాయి. ఇక్కడ విజయ్ బీజేపీ అండ్ పిఎంకే తో పొత్తు పెట్టుకోలేడు. ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటి అంటే ఆల్రెడీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి బీజేపీ విజయ్ తో జాయిన్ అవ్వదు. అందుకే సీఎం అవ్వలేకపోతున్నాడు. అన్ని ఆప్షన్స్ క్లోజ్ అయ్యాయి అన్నమాట. విజయ్ను గవర్నర్ ఎందుకు ఆపుతున్నాడు? విజయ్ మైనారిటీ ప్రభుత్వాన్ని స్థాపించవచ్చు కదా అంటే దీనికి సమాధానం చెప్పే ముందు మార్కెట్ వుల్ఫ్ అనే ఒక యాప్ గురించి చెప్పాలి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దయచేసి 1 minute స్కిప్ చేయండి. చాలా మంది స్టాక్ మార్కెట్ లో ఎలా పెట్టుబడి పెట్టాలి అని అడుగుతూ ఉంటారు. మార్కెట్ వుల్ఫ్ తో మీ ట్రేడింగ్ ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు. ఇది సెబీ రిజిస్టర్డ్ మరియు సురక్షితమైన ట్రేడింగ్ ప్లాట్ఫామ్. కేవలం 99 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. 1 time ఫీ, ఎటువంటి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ లేదా హిడెన్ ఛార్జెస్ ఉండవు. రియల్ టైం మార్కెట్ ట్రెండ్స్ ను చాలా సులభంగా తెలుసుకోవచ్చు. చాలా తక్కువ మొత్తంలో ట్రేడింగ్ ను మొదలు పెట్టవచ్చు. మీ నష్టాలను తగ్గించుకోవడానికి ఇన్బిల్ట్ స్టాప్ లాస్ ఫ్యూచర్ ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్ లో ఉన్న నిపుణుల సలహాలతో వేలలో లాభాలు పొందేవాళ్ళు గత 3 నెలల్లో చాలా మంది ఉన్నారు. ఇక్కడ కేవలం 3 ట్యాప్స్ తో ట్రేడ్ ఓపెన్ చేసుకోవచ్చు మరియు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ మరియు ఫాస్ట్. ఈ యాప్ లో ఇన్బిల్ట్ స్టాప్ లాస్ ఫ్యూచర్స్ ఇలా ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. ఉదాహరణకు ఈ లైవ్ ట్రేడ్ చూడండి. సింపుల్ గా స్టాప్ ట్రేడ్ అని క్లిక్ చేస్తే 1476 ప్రాఫిట్ బుక్ అయింది. 3 ట్యాప్స్ లో బుక్ అయింది. గత 3 నెలల్లో చాలా మంది వీరి యొక్క రికమెండేషన్స్ ద్వారా ప్రాఫిట్స్ ను బుక్ చేసుకున్నారు. ఫస్ట్ మంత్ లో యూజర్ 57,170 రూపాయలు, సెకండ్ మంత్ లో 70,468 ఇలా ప్రాఫిట్స్ ను బుక్ చేసుకున్నారు. మార్కెట్ వుల్ఫ్ అనేది ఎటువంటి కమిషన్ ను చార్జ్ చేయదు. ఎంటైర్ ప్రాఫిట్ అనేది మీదే కాబట్టి డైరెక్ట్ గా మీ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ యాప్ ను ఎన్నో వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా, చెక్అవుట్ చేయండి. గవర్నర్ మైనారిటీ ప్రభుత్వాన్ని స్థాపించడానికి పర్మిషన్ ఇవ్వాలి. దెర్ ఈస్ నో పాయింట్ టు స్టాప్ విజయ్. విజయ్ని ఎన్ని రోజులు ఆపుకొని పట్టుకుంటారు? విజయ్ను అలా ఆపడానికి లేదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తమిళ ప్రజలు విజయే కావాలి అంటున్నారు. ఈయన సీఎం అవనివ్వండి. నో కాన్ఫిడెన్స్ మోషన్ వచ్చినప్పుడు ఫ్లోర్ టెస్ట్ లో నిరూపించుకోమనండి అని కొంతమంది బాధపడుతున్నారు. ఈవెన్ ఎక్స్పర్ట్స్ కూడా విజయ్ మైనారిటీ ప్రభుత్వాన్ని స్థాపించుకోవచ్చు కదా, గవర్నర్ ఎందుకు రెసిస్ట్ చేస్తున్నాడు అంటే ఇక్కడ ఇలా విజయ్ను ఆపడం వల్ల సింపతి కూడా పెరుగుతుంది. గవర్నర్ పెడుతున్న పాయింట్ ఏంటి అంటే 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్ లో 224 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 104 సీట్స్, కాంగ్రెస్ 74, జేడీఎస్ 37 సీట్స్ గెలుచుకున్నాయి. సేమ్ విజయ్ ప్లేస్ లో అప్పుడు యడ్యూరప్ప గారు ఉన్నారు. బీజేపీ దగ్గర లార్జెస్ట్ మెజారిటీ ఉంది, బట్ మ్యాజిక్ నంబర్ రీచ్ అవ్వలేదు. 112 మ్యాజిక్ నంబర్ ఎవరి దగ్గర లేదు. గవర్నర్ బీజేపీకు ప్రభుత్వాన్ని స్థాపించమని పర్మిషన్ ఇచ్చారు. 15 daysలో మెజారిటీ ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి టైం కూడా ఇచ్చారు. ఇదే పని తమిళనాడులో ఉన్న గవర్నర్ కూడా చేయాలి. బట్ ఈయన భయం ఏంటి అంటే 2018లో యడ్యూరప్ప గారు ప్రమాణ స్వీకారం కూడా చేశారు సీఎంగా. స్వీట్స్ పంచుకున్నారు, తింటున్నారు. అసెంబ్లీలో అందరూ ఉన్నారు. అంటే ఈయన సీఎంగా ఓత్ టేకింగ్ సెరమనీ అయిపోయింది, అందరూ ఉన్నారు. అదే టైంలో అదే గ్యాప్లో కాంగ్రెస్, జేడీఎస్ ఇద్దరూ కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించి బీజేపీ దగ్గర మెజారిటీ లేదు, అలా ఎలా ప్రభుత్వాన్ని స్థాపించారు అని చెప్పి కేసు పెట్టారు. అదే రోజు రాత్రి 1:30 సుప్రీంకోర్టు హీరింగ్ ఇచ్చింది. 15 days టైం ఇస్తే హార్స్ ట్రేడింగ్ జరుగుతుంది, ఎమ్మెల్యేలను కొంటారని చెప్పి యడ్యూరప్ప కేవలం 48 గంటల్లో మెజారిటీ నిరూపించుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మెజారిటీ లేనందున మే 19th రోజు యడ్యూరప్ప రిజైన్ చేశారు. మే 18th ప్రమాణ స్వీకారం చేశారు. మే 19th రిజైన్ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్, జేడీఎస్ పొత్తు పెట్టుకొని 115 ఎమ్మెల్యేల మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపించారు. జేడీఎస్ హెల్ప్ చేసినందుకు తక్కువ సీట్స్ ఉన్నా కూడా హెచ్డి కుమారస్వామి సీఎం అయ్యాడు. 2019లో 15 మంది జేడీఎస్ ఎమ్మెల్యేలు జేడీఎస్ పార్టీ వదిలేశారు. హెచ్డి కుమారస్వామికు వెన్నుపోటు పొడిచారు. కేయాస్ క్రియేట్ అయింది అండ్ పొత్తు ఫెయిల్ అయింది. మళ్ళీ యడ్యూరప్పే సీఎం అయ్యారు. ఈ కేయాస్ తమిళనాట జరగకూడదు అని చెప్పే గవర్నర్ 118 సీట్స్ మెజారిటీ తీసుకురా అంటున్నారు. అండ్ టీవీకే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం సెంటర్కు ఇష్టం లేదు కాబట్టి గవర్నర్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నావు కదా అని చెప్పి రెసిస్ట్ చేస్తూ ఉన్నారు. మైనారిటీ ప్రభుత్వాలు నిలబడడం చాలా కష్టం. 1994లో పివి నరసింహారావు గారు మాత్రమే 5-year టర్మ్ కంప్లీట్ చేశారు. ఆ టైంలో దేశ ఆర్థిక వ్యవస్థ చాలా బలహీనంగా ఉండేది. ఈవెన్ ఆ థిన్ టైంలో ఆ కష్టాల్లో ఒక బలి పశువును పీఎం చేయాలి అని చెప్పే నరసింహారావు గారిని
అపాయింట్ చేశారు. బట్ పీవీఆర్ మాస్టర్ క్లాస్ గేమ్ ఆడారు. టేబుల్స్ మొత్తాన్ని టర్న్ చేశారు. ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను ఎక్కడికో తీసుకెళ్లారు. ఇప్పుడు మీరు గూగుల్, అమెజాన్, హోండా, మర్సిడీస్ వంటి ఫారెన్ కంపెనీస్ లైక్ ఎంఎన్సీ కంపెనీస్లో పనిచేయడానికి కారణం ఇండియన్ కంపెనీస్ ఫారెన్ కంపెనీస్ ఇండియాలో ఉండడానికి గల అతి ముఖ్యమైన కారణమే పివి నరసింహారావు గారు. ఆయనతో విజయ్ గారిని కంపేర్ చేయడానికి లేదు. 2018 కంపారిజన్, కర్ణాటక కంపారిజన్ విజయ్ గారికి కరెక్ట్గా యాప్ట్ అవుతుంది. కర్ణాటక లాగే తమిళనాడులో కూడా మల్టిపుల్ సీఎంలు మారుతారు. జోహో ఫౌండర్ వెంబు గారు ఈయన ఏమంటారు అంటే, ర్యాండమ్గా ఈయన మాట్లాడలేదు, ఈయన కరెక్ట్గా మాట్లాడారు. ప్రెసిడెంట్ రూల్ స్థాపించాలి, మళ్ళీ ఎన్నికలను నిర్వహించాలి. ఒకవేళ మైనార్టీ ప్రభుత్వాలు స్థాపింపబడితే కర్ణాటక లాగానే మల్టిపుల్ సీఎంలు మారుతూ ఉంటారు, ఎమ్మెల్యేలు గేమ్ ఆడుతూ ఉంటారు, ఏ ఒక్క బిల్ పాస్ కాదు. రైట్, విజయ్కు ఎటువంటి డిసిషన్ తీసుకోవడానికి ఇవ్వరు. సెంటర్లో కూడా విజయ్కు సపోర్ట్ రాదు. విజయ్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోకుండా న్యూట్రల్గా ఉన్న తమిళ ప్రజలు పోలరైజ్ అయ్యారు కాబట్టే ఇలా సింగిల్ మ్యాండేట్ రాలేదు. అన్ని పార్టీలు సెక్యులరే, అందరి మసాలా ఒకటే. డిఎంకే, ఏఐడిఎంకే, టీవీకే, కమ్యూనిస్ట్, వీసీకే, డిఎండికే అని విజయకాంత్ గారి పార్టీ కూడా ఉంది, అది కూడా సేమ్ ద్రావిడ పార్టీని. అండ్ ఇంకా చిన్న చిన్న పార్టీలు అందరి సిద్ధాంతం ఒకటే, యాంటీ ఫ్యాసిస్ట్, సెక్యులర్, సమానత్వం, ఈక్వాలిటీ, ఉచిత పథకాలు ఇవ్వాలి. ఇప్పుడు స్టాలిన్ గారు నెల నెల 1000 రూపాయలు ఇస్తానంటే విజయ్ 2500 ఇస్తాను అన్నారు. వీళ్ళందరి ఐడియాలజీ ఒక్కటే, ద్రావిడ సిద్ధాంతం, యాంటీ హిందీ, వేరే వాళ్ళు ఎవరు తమిళనాట రాకూడదు, తెలుగు కన్నడ సినిమాలు చూడొద్దు, తమిళ భాషే ముద్దు అని ఒకటే ఐడియాలజీతో ఎన్నికల బరిలో దిగారు. కాబట్టి ఓట్స్ అనేవి చీలాయి. అండ్ మన తెలుగు మీడియాకు తమిళ రాజకీయాల్లో ఎందుకంత ప్రేమ పొంగిపోతుందో తెలియదు కానీ కవర్ చేశారు. 1-2 రోజులు కవర్ చేశారు, లైవ్లు పెడుతున్నారు. ఏపీ తెలంగాణ ఎన్నికల గురించి 1 మినిట్ అయినా తమిళ మీడియాలో డిబేట్ జరిగిందా? ఇక్కడ మనోళ్ళు డిబేట్ చేస్తున్నారు కదా, తమిళనాడులో ఏపీ తెలంగాణ ఎన్నికల గురించి డిబేట్స్ జరిగాయా? లైవ్ ప్రోగ్రామ్స్ జరిగాయా? మన ఎన్నికలను కవర్ చేశారా? ఇక్కడ సీఎం ఎవరవుతారు అని చెప్పి అక్కడ క్యూరియాసిటీ పెరిగిందా? లేదు. మీరెందుకు ఇంతలా ఆవేశపడుతున్నారు అనేది అర్థం కావడం లేదు. అక్కడ వెస్ట్ బెంగాల్లో కాలిపోతున్నారు. ఈరోజు కోల్కతా డాక్టర్ ఉంది కదా, ఆవిడ తల్లి గారు పనిహాటి కాన్స్టిట్యుయెన్సీలో గెలిచినందుకు ఆవిడ తల్లి గారి ఇంటి బయట బాంబ్ బ్లాస్ట్ జరిగింది. 5 మంది కార్యకర్తలను చంపడానికి ట్రై చేశారు. ఐఎస్ఐ రంగంలో దిగింది. హౌసిన్ నాక్వీ బంగ్లాదేశ్కి వెళ్ళాడు. దీని గురించి డిబేట్స్ చేయకుండా, దీని గురించి మాట్లాడకుండా టీవీకే గెలుస్తుందా లేదా అని చెప్పి డిబేట్స్, న్యూస్ చెప్పండి ఓకే, డిబేట్స్ చేస్తున్నారు, లైవ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. విజయ్ గవర్నర్ కలిస్తే ఆ గవర్నర్ లైవ్ ఫీడింగ్ వీళ్ళు చూపిస్తున్నారు. తమిళ రాజకీయాలను కవర్ చేయండి, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ తమిళనాడు మీడియా మన యొక్క ఎలక్షన్స్ గురించి ఇంతలా కవర్ చేస్తుందా? ఎప్పుడైనా చేయడం చూసారా? ఈవెన్ తమిళ సినిమాలు తెలుగులో సూపర్గా ఆడతాయి. తెలుగు సినిమాలు లైక్ బాహుబలి కానీ, పుష్ప కానీ, పెద్ద పెద్ద సినిమాలు రైట్, లైక్ మహేష్ బాబు గారి ఫిల్మ్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారి ఫిల్మ్స్ కానీ అక్కడ కోట్లలో బిజినెస్ చేస్తాయా? ధనుష్ లాగే ఉండే ఒక కొత్త హీరో వచ్చాడు, అతనికి చాలా పెద్ద మార్కెట్ మన తెలుగులో ఉంది. బట్ మన తెలుగు యువ హీరోల యొక్క సినిమాలు తమిళనాట ఆడతాయా? ఆడవు. ఇక్కడ నేను తమిళ్ తెలుగు వర్సెస్ చేయడం లేదు, అంటే ఇద్దరిని విడదీయడం లేదు, అంటే మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి, మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఉండాలి అంటున్నా. May 10th విజయ్ గారు సీఎం అవుతారు, ప్రమాణ స్వీకారం చేస్తారు. డెఫినెట్గా ఈయనే సీఎం అవుతారు. అయితే ఏఐడిఎంకేలో 20 మంది ఎమ్మెల్యేలు నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రకటిస్తే 118 మ్యాజిక్ నంబర్ నిరూపించుకోవాలి. 10 రోజులు, 30 రోజులు, 60 రోజుల తర్వాత కూడా నిరూపించుకోవాల్సిందే. నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రకటించడానికి 10% ఎమ్మెల్యే స్ట్రెంత్ ఉన్నా చాలు. విజయ్ సరిగ్గా పాలించకూడదు అని చెప్పి ఒక నెల డిఎంకే, ఇంకొక నెల ఏఐడిఎంకే నో కాన్ఫిడెన్స్ పెడుతుంది. దే విల్ థ్రెటన్ విజయ్. రాజకీయాలు సినిమాలాగా కాదు. 1 ఫైన్ నైట్ విజయ్ వెళ్ళి ఎమ్మెల్యేల ఇంటికి వెళ్ళి కొట్టడానికి లేదు. పాలిటిక్స్లో ఫేక్గా నవ్వాలి, ఫేక్గా స్నేహాలు చేయాలి, ఫేక్గా పొత్తులు పెట్టుకోవాలి, అవసరమైతే పొత్తులను బ్రేక్ చేయాలి, మోసం చేయాలి, దగా చేయాలి, డిప్లొమసీ, అబద్ధాలు ఆడాలి, అందరినీ సంతోషపెట్టాలి. 1994లో బొమ్మాయి గారి జడ్జిమెంట్ ఏంటి అంటే, గవర్నర్ రాజ్భవన్లో లెటర్ తీసుకొని సీఎంను అపాయింట్ చేయడానికి లేదు, అసెంబ్లీలోనే మ్యాజిక్ నంబర్ ప్రూవ్ చేసుకోవాలి, ఫ్లోర్ టెస్ట్ జరగాలి, అసెంబ్లీలోనే సీఎంను ఎన్నుకోవాలి అని చెప్పి ఈయన ఒక జడ్జిమెంట్ను పాస్ చేశారు. గవర్నర్ రాజ్భవన్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి లేదు. ఇక్కడ స్టాలిన్ ఆడుతున్న గేమ్ ఏంటి అంటే, డిఎంకే పార్టీ అపోజిషన్లో కూర్చుంటుంది అన్నారు, వి విల్ సపోర్ట్ విజయ్ అన్నారు స్టాలిన్ గారు. స్టాలిన్ గారి రాజకీయ నీతులు ప్రమాదకంగా ఉంటాయి. ఈయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ వేస్ట్ క్యారెక్టర్, సనాతన ధర్మం, డెంగ్యూ, మలేరియా అని చెప్పి బ్యాడ్ మౌతింగ్ చేశాడు. కానీ
స్టాలిన్ గారు పక్కాగా ప్లాన్ వేశారు. ఈయన 6 months వరకు విజయ్ పాలన చూస్తారంట. నెల 2,500 ఫ్రీ మనీ ఇచ్చే ఛాన్సే లేదు. విజయ్ ఎలా ఉచిత పథకాలను నెరవేరుస్తాడు అనేది చూస్తారంట. 6 months వరకు టైం ఇచ్చారు ఈయన. మేము 1,000 రూపాయలు ఇవ్వడానికే తిప్పలు పడుతూ ఉంటే విజయ్ 2,500 ఫ్రీ మనీ, స్కిల్ డెవలప్మెంట్ కోసం నెల 10,000, అన్ఎంప్లాయిడ్ ప్రజలకు నెల 4,500 ఎలా ఇస్తాడో చూస్తాము. 6 months వరకు వెయిట్ చేసి ఆ తర్వాత విజయ్ చెప్పినవన్నీ అబద్ధాలే, విజయ్కు పాలించే సత్తా లేదు, విజయ్కు క్యాపబిలిటీస్ లేవు అని నిరూపించి ప్రజల్లో విజయ్పై నమ్మకం కోల్పోయేలా చేస్తారంట. ఆ తర్వాత నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రకటించి విజయ్ రిజైన్ చేసేలా చేసి ఏఐడిఎంకేలో హార్స్ ట్రేడింగ్ చేసి సీఎం అవ్వాలి అనుకుంటున్నారు స్టాలిన్ గారు. స్టాలిన్ వాంట్స్ టు ప్రూవ్ విజయ్ కెనాట్ ఫుల్ఫిల్ హిస్ ప్రామిస్. అంటే విజయ్ను డమ్మీ చేయడానికే కావాలనే చాలా పెద్ద స్కెచ్ వేశారు. అండ్ డిఎంకే ఏమంటోంది అంటే విజయ్ మైనార్టీ ప్రభుత్వాన్ని స్థాపించుకోవచ్చు కదా అంటున్నారు. ఇక్కడ గవర్నర్ మధ్యలో రెసిస్ట్ చేస్తే తమిళ ప్రజల దృష్టిలో బీజేపీ ఆర్ఎస్ఎస్ విలన్ అవ్వడం ఖాయం. మీ చావు మీరు చావండి అని చెప్పి ఎలాగైతే కర్ణాటకలో చేశారో అలా విజయ్కు సీఎం అయ్యే ఆపర్చునిటీ అండ్ ఛాన్స్ ఇవ్వాలి. ఇది అండి జరిగింది. యాక్చువల్ చెక్మేట్ విజయ్ దగ్గర, గవర్నర్ దగ్గర లేదు, ఎంకే స్టాలిన్ గారి దగ్గర ఉంది. డిఎంకే ప్లస్ దగ్గర 67 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ డిఎంకే ఇండియా అలయన్స్లో ఉంది. బీజేపీతో డిఎంకే ఎలా పొత్తు పెట్టుకుంటుంది అంటే ఎస్, కాంగ్రెస్ డిఎంకేకు వెన్నుపోటు పొడిచి టీవీకేలో జాయిన్ అయినప్పుడు డిఎంకే ఎన్డీఏతో ఎందుకు పొత్తు పెట్టుకోకూడదు? భారీ ట్విస్ట్ ఏంటి అంటే రజనీకాంత్ గారు డిఎంకేతో ఎంగేజ్ అవుతున్నారంట. ఎన్డీఏతో కలిసి స్టెబుల్ ప్రభుత్వాన్ని స్థాపించు అని చెప్పి రజనీకాంత్ గారు కూడా విజయ్ను దించడానికి ట్రై చేస్తున్నారు. అంటే తమిళ సినిమాల్లో ఇద్దరు హీరోలకు ఒకరంటే ఒకరికి పడదు. డిఎంకే ప్లస్ ఎన్డీఏ అలయన్స్ జరిగినా జరగవచ్చు. ఇప్పుడు కాదు, 6 months వరకు వెయిట్ చేస్తారు. విజయ్కు పాలించే స్ట్రెంత్ లేదు, విజయ్ చెప్పినవన్నీ అబద్ధాలే, 2,500 నెల ఇవ్వలేడు, స్కిల్ డెవలప్మెంట్ కోసం 10,000 కేటాయించలేడు, ఏఐసిటీను స్థాపించలేడు. అంటే విజయ్ ప్రవేశపెట్టే అన్ని బిల్స్ను రిజెక్ట్ చేస్తారు. మెజారిటీ లేదు కదా, బిల్స్ పాస్ అవ్వడానికి ఇవ్వరు. విజయ్ను మధ్యలో వేసి క్రష్ చేస్తారు అనమాట. సో విజయ్ను క్రష్ చేయడానికి ఎంకే స్టాలిన్ కావాలని ఐ వోంట్ డిస్టర్బ్ విజయ్ ఫర్ 6 months అన్నారు. ఒకవేళ స్టాలిన్ గారు ఐ వోంట్ డిస్టర్బ్ విజయ్ ఫర్ 5 years అని ఉంటే ఎస్, స్టాలిన్ గారు మంచి వ్యక్తి, సో హీ వాంట్స్ ఎ స్టెబుల్ గవర్నమెంట్ అనుకోవచ్చు. ఈయన 6 months అన్నారు కాబట్టి వెంబు లాంటి ఎక్స్పర్ట్స్ రంగంలో దిగి విజయ్ను క్రష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అన్స్టెబుల్ ప్రభుత్వాన్ని స్థాపించడానికి ట్రై చేస్తున్నారు. ప్రెసిడెంట్ రూల్ను స్థాపించి మళ్ళీ ఎన్నికలను నిర్వహించాలి అని చెప్పి ఈయన ప్రతిపాదించారు. వెంబు గారిని కూడా తిడుతున్నారు. వెంబు గారు తమిళ ప్రజల మంచి కోసమే చెప్తున్నారు. రీఎలక్షన్స్ జరిగితే విజయ్పై సింపతి పెరుగుతుంది, విజయ్కు 150+ సీట్స్ డెఫినెట్గా వస్తాయి. లేదు అంటే విజయ్ క్రష్ అవ్వడం ఖాయం. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్. మార్కెట్ వల్ఫ్ అనేది ఆల్రెడీ 2 million పైగా డౌన్లోడ్స్ ను క్రాస్ చేసింది కాబట్టి ఇది iOS అండ్ ఆండ్రాయిడ్ 2 ప్లాట్ఫామ్స్ లో కూడా ఉంది. ఇప్పుడే మీ యొక్క ట్రేడింగ్ జర్నీను స్టార్ట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో, కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా.